చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇవాళ సోలార్ పవర్ ప్రాజెక్టు పలు ప్రారంభోత్సవాలు ఆయన చేయనున్నారు. దీంతో ఎక్కడా లేని విధంగా పుంగనూరులో సోలార్ ప్లాంట్ ఏర్పాట్లతో మున్సిపాలిటీ విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. మంత్రి పర్యటన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డితో కలిసి పరిశీలించారు చైర్మన్ అలీం భాషా. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వర్క్ బోర్డు జిల్లా చైర్మన్ అమ్ము, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి పుంగనూరు పట్టణంలో రేపు కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మనము రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీకి లేని విధంగా ఫస్ట్ మన మున్సిపాలిటీకే దాదాపు 6 కోట్లతో ఈ సోలార్ ప్లాంట్ మెగావాట్ది టోటల్ కంప్లీట్ అయింది వరకు అది రేపు మన మంత్రి గారు ఓపెన్ చేస్తారు. అలాగే కొత్తపేట రాగాన్పల్లి రోడ్లో శాంతినగర్లోని 33 kV లైన్స్ 2 ఉన్నాయి. అవి చాలా ఏండ్లని సమస్య. అది కూడా దాదాపు 80 లక్షలతో లైన్ షిఫ్టింగ్ చేశారు. అది కూడా రేపు ప్రారంభిస్తారు. అలాగే మజీదే రహిమియా మజీద్కి మన గౌరవ ఎంపీ గారు ఆయన ఎంపీ ల్యాండ్స్ ద్వారా దాదాపు 5 లక్షలు ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్కి. అది కూడా బిల్డింగ్ పూర్తి అయింది. అది కూడా పెద్ద ఆయన చేతుల మీదుగా రేపు ప్రారంభిస్తాము. ప్రజలందరూ, నాయకులు కానీ, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, పెద్ద ఆయన అభిమానులు అందరూ రేపు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు మన పుంగనూరు పురపాలక సంఘంలో రేపు జరగబోయేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి 1 మెగావాట్ గ్రౌండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు వారు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మన పురపాలక సంఘంలో సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా గర్వకారణము. దీని ద్వారా మున్సిపాలిటీకి ఉండేటువంటి కరెంట్ ఛార్జెస్ సేవ్ చేసుకుంటూ ఆదాయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్, ట్రైన్స్ వాటిని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సుమారు 2 కోట్ల వరకు మనము నిధులను సంవత్సరానికి ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్ మనకి 8 బ్లాక్స్ లాగా డెవలప్ చేసి బండ్లో ఉన్నటువంటి ల్యాండ్ సర్ఫేస్ మీద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రేపటి నుంచి చార్జ్ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.